అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారతదేశంలో పంజాబ్ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతలతో ఉన్న కాలంలో చండీగఢ్ నగరంలో ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు పంజాబ్ జైలు శాఖకు చెందిన ప్రముఖ అధికారిని సిక్కు తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకొని హత్య చేశారు. ఈ హత్య ఒక సాధారణ నేరం కాదు. ఇది ప్రభుత్వ వ్యవస్థపై నేరుగా చేసిన దాడి. జైలు వ్యవస్థను నియంత్రించే అధికారి కావడంతో భద్రతా విభాగాలకి పెద్ద షాక్. చండీగఢ్ వంటి కీలక నగరంలో జరిగిందని దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఘటన తరువాత నగరంలో పోలీస్ అలర్ట్ పెంచారు. అనేక ప్రాంతాల్లో బందోబస్తు కఠినం చేశారు. అనుమానితుల కోసం తనిఖీలు ప్రారంభమయ్యాయి. ప్రజల్లో భయం, ఆందోళన పెరిగింది. ఈ ఘటన ఒక విషయం మాత్రం స్పష్టం చేసింది: హింసతో లక్ష్యాలు సాధించలేం. హింస వల్ల నష్టపోయేది ప్రజలే, శాంతి, భద్రత, సమాజం మొత్తం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ.